హాయ్ పిల్లలు, మనం ఈరోజు 5వ తరగతి తెలుగు సంసిద్ధత పాఠం 5 ఒత్తుల పదాలు చదవడం. కింది ఫస్ట్ బిట్టు, కింది బొమ్మలను చూడండి, పదాలు చదవండి, ఒత్తు అక్షరాన్ని గుర్తించండి, ఒత్తు గుర్తును గడిలో రాయండి. ఇదేంటిది? ఇక్కడ బొమ్మ కుక్క. కుక్కలో ఒత్తు అక్షరం ఏంటిది? క. కాకి కావొత్తు. 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 కావొత్తు అనేది గడిలో రాసి. నెక్స్ట్ ఈ బొమ్మలో ఉన్నది ఏంటిది? ముగ్గు. ముగ్గులో ఒత్తు అక్షరం ఏంటిది? గు. గుకి గావొత్తు. గావొత్తుని ఇక్కడ రాశా. నెక్స్ట్ ఇదేంటిది? ఆకుపచ్చ. ఆకుపచ్చ. ఆకుపచ్చలో ఏ ఒత్తుంది? చా ఒత్తు. చాకి చా ఒత్తు. చా ఒత్తు. చా ఒత్తుని. నెక్స్ట్ పూల సజ్జ. పూల సజ్జలో ఏముంది? జాకి జావొత్తు. జా జావొత్తు. నెక్స్ట్ పుట్ట. పుట్టలో టాకి టావొత్తు. టా టావొత్తు. నెక్స్ట్ లడ్డు. లడ్డులో డూకి డావొత్తు. డా డావొత్తు. నెక్స్ట్ నత్త. నత్తలో తాకి తావొత్తు. తావొత్తు ఇట్లా తావొత్తు. నెక్స్ట్ గద్ద. గద్దలో దా దావొత్తు. దావొత్తు. నెక్స్ట్ ఇదేంటిది బొమ్మ? దున్నపోతు. దున్నపోతులో నాకి నావొత్తు. నావొత్తు. నెక్స్ట్ చెప్పులు. చెప్పులలో పాకి పావొత్తు. పూకి పావొత్తు. పాకి పావొత్తు. చెప్పులు. నెక్స్ట్ సబ్బు. సబ్బులో బూకి బావొత్తు. నెక్స్ట్ బతుకమ్మ. బతుకమ్మలో మాకి మావొత్తు. నెక్స్ట్ రొయ్య. రొయ్యలో యాకి యావొత్తు. విసనకర్ర. విసనకర్రలో రాకి రావొత్తు. నెక్స్ట్ ముల్లంగి. ముల్లంగిలో లాకి లావొత్తు. పువ్వు. పువ్వులో ఊకి వావొత్తు. వావొత్తు. నెక్స్ట్ ధనస్సు. ధనస్సులో సూకి సావొత్తు. సావొత్తు. నెక్స్ట్ పెళ్ళి. పెళ్ళిలో లీకి అలావొత్తు. అలావొత్తు. ఈ విధంగా కావొత్తు, గావొత్తు, చావొత్తు, జావొత్తు, తావొత్తు, డావొత్తు, తావొత్తు, దావొత్తు, నావొత్తు, పావొత్తు, బావొత్తు, మావొత్తు, యావొత్తు, రావొత్తు, లావొత్తు, వావొత్తు, సావొత్తు, హలావొత్తు. నెక్స్ట్ కింది సెకండ్ బిట్టు, కింది పదాలను చదవండి, గులాబీ రంగులోని ద్విత్వాక్షరాలను స్పష్టంగా పలకండి. అమ్మ. మాకి మావొత్తు. ఇది గులాబీ రంగులోని అక్షరాలు. అమ్మ. అయ్య. అన్న.
అక్క, అత్త, తమ్ముడు, చిన్నాన్న, చిన్నమ్మ, పెద్దమ్మ, పెద్దనాన్న, మామయ్య, పొయ్యి, నెయ్యి, జీలకర్ర, ఉప్పు, నువ్వులు, నిప్పు, కొబ్బరి, చక్కెర, బెల్లం, సున్నం, అన్నం, బియ్యం, నీళ్ళు, శుద్ధముక్క, బొమ్మలు, పెన్ను, అల్లరి, పిల్లలు, తక్కెడ, బొగ్గు, పిచ్చుక, గజ్జెలు, గడ్డపార, కత్తెర, మిద్దె, వెన్నెల, కొప్పెర, గబ్బిలం, గుమ్మి, మర్రి, మల్లె, లస్సి, కళ్ళెం, గుర్రం. ఇక్కడ చూసినట్లయితే ద్విత్వాక్షరాలు అన్నాడు. ద్విత్వాక్షరాలు అంటే ఏ అక్షరానికి అదే అక్షరం ఒత్తుగా వచ్చే అక్షరాలను ద్విత్వాక్షరం అంటాం. ఇక్కడ ఇచ్చిన పదాలన్నీ కూడా ద్విత్వాక్షర పదాలే ఇచ్చిండు. చూడండి, మాకి మా ఒత్తు, యాకి ఆ ఒత్తు, నాకి నా ఒత్తు, కాకి కావొత్తు, తాకి తావొత్తు, మూకి మా ఒత్తు, నాకి నా ఒత్తు, ఇట్లా దాకి దావొత్తు, పాకి పావొత్తు, బాకి బావొత్తు, రాకి రావొత్తు. ఈ విధంగా ఏ అక్షరానికి అదే అక్షరం ఒత్తుగా వస్తే వాటిని ద్విత్వాక్షరాలు అని అంటారు. నెక్స్ట్ థర్డ్ బిట్టు, కింది పేరాను చదవండి, ఒత్తు అక్షరం కింద గీత గీయండి, ఆ పదాలను రాయండి. రామయ్య పొలానికి వెళ్ళాడు, నాగలికి ఎద్దులను కట్టాడు, దుక్కి దున్నాడు, సాళ్లలో విత్తనాలు వేశాడు, వానలు పడ్డాయి, విత్తనాలు మొలకెత్తాయి, కొంతకాలానికి పంట చేతికి వచ్చింది, పంటను సంతలో అమ్మాడు, డబ్బులు బాగా వచ్చాయి, రామయ్య ఎంతో సంతోషపడ్డాడు. ఇప్పుడు దీంట్లో ఒత్తు అక్షరం కింద గీత గీయండి అని అన్నాడు. ఒత్తు అక్షరం చూడండి, రామయ్య, యాకి యా ఒత్తు. నెక్స్ట్ పొలానికి వెళ్ళాడు, వెళ్ళాడులో లాకి లా ఒత్తు. నెక్స్ట్ ఎద్దులను, దూకి దావొత్తు, కట్టాడు, టాకి టావొత్తు, దుక్కి, కాకి కావొత్తు, దున్నాడు, నాకి నావొత్తు, సాళ్లలో లాకి లావొత్తు, రెండు లాలకి రెండు లావొత్తు. విత్తనాలు, విత్తనాల్లో తాకి తావొత్తు, పడ్డాయి, పడ్డాయిలో డాకి డావొత్తు, మళ్ళీ విత్తనాలలో తాకు తావొత్తు, మొలకెత్తాయిలో తాకు తావొత్తు, వచ్చింది, వచ్చిందిలో చాకి చావొత్తు, అమ్మాడులో మాకి మావొత్తు, డబ్బులు, బూకి బావొత్తు, చాయి, చాకి చావొత్తు, యాకి యావొత్తు, డాకి డావొత్తు. ఈ విధంగా ఒత్తు అక్షరాల కింద గీత గీసాను కదా, ఆ పదాలు రాయాలి. ఫస్ట్ది ఏంటిది, రామయ్య, రామయ్య, తర్వాత ఇక్కడ వెళ్ళాడు, వెళ్ళాడు. నెక్స్ట్ ఎద్దులను, ఎద్దులను. నెక్స్ట్ కట్టాడు, కట్టాడు. తర్వాత దుక్కి, దుక్కి, దున్నాడు, దున్నాడు. నెక్స్ట్ సాళ్లలో, సాళ్లలో. విత్తనాలు, విత్తనాలు.
పడ్డాయి, పడ్డాయి. మొలకెత్తాయి, విత్తనాలు ఆల్రెడీ రాసినాం కదా కాబట్టి మొలకెత్తాయి, మొలకెత్తాయి. వచ్చింది, వచ్చింది. అమ్మాడు, అమ్మాడు. డబ్బులు, డబ్బులు. వచ్చాయి, వచ్చాయి. రామయ్య ఆల్రెడీ రాసినాం కదా, సంతోషపడ్డాడు, సంతోషపడ్డాడు. ఇది లాస్ట్ పదం చూడండి. రామయ్య వెళ్ళాడు, ఎద్దులను కట్టాడు, దుక్కి దున్నాడు, సాళ్లలో విత్తనాలు పడ్డాయి, మొలకెత్తాయి. వచ్చింది, అమ్మాడు, డబ్బులు వచ్చాయి, సంతోషపడ్డాడు. ఈ ఒత్తు పదాలు అనేటివి పై పేరాలో ఉన్నాయి. కింది పదాలను చూడండి. గీత గీసిన అక్షరాల మధ్య తేడాను చెప్పండి. ఆ అక్షరాలను స్పష్టంగా పలకండి. ముక్క, మర్కటం, ద్విత్వం. సంయుక్తం. ఇక్కడ ముక్క మర్కటం అనుంది. ఇక్కడ కాకి కావొత్తుంది. కాకి కావొత్తుంటే ద్విత్వం. ఇక్కడ రాకి కావొత్తుంది. రాకి కావొత్తు అంటే రా సౌండ్ వస్తుంది. ఇది ఏమంటారు? సంయుక్తం అని అంటాం. ఈ రెండు పదాల మధ్య తేడా అదే. ఏంటిది? కాకు కావొత్తుంటే ద్విత్వం, వేరే అక్షరానికి కావొత్తు, ఒక అక్షరానికి వేరే అక్షరం ఒత్తుంటే వాటిని సంయుక్తం అని అంటాం. ఇప్పుడు కాకి మావొత్తు కానీ కాకు యావొత్తు కానీ ఉంటే అది సంయుక్తం అవుతుంది. కాకు కావొత్తుంటే ద్విత్వం అవుతుంది. కింది పదాలను చదవండి. గులాబీ రంగులోని సంయుక్తాక్షరాలను స్పష్టంగా పలకండి. ఏ పదానికి ఏ అక్షరానికి అదే అక్షరం ఒత్తుగా ఉంటే సంయుక్తం. ఒక అక్షరానికి వేరొక అక్షరం ఒత్తుగా ఉంటే అది ఏ అక్షరానికి అదే అక్షరం ఒత్తుగా ఉంటే అది ద్విత్వం. ద్వి అంటే రెండు. ఆ అక్షరానికి అదే అక్షరం ఒత్తుంటే ద్విత్వం. ఒక అక్షరానికి వేరొక అక్షరం ఒత్తుగా ఉంటే సంయుక్తం. ఇక్కడ సంయుక్తాక్షరాలు అనేటివి గులాబీ రంగులో ఉన్నాయి చూడండి. చమత్కారం. చమత్కారం అని అంటే తాకి ఏమొత్తుంది? కావొత్తుంది. కాబట్టి ఇది సంయుక్తం, సంయుక్తాక్షరం. ఉల్క. ఉల్క లాకి కావొత్తు ఉల్క. అర్చన. అర్చనకి రాకి చావొత్తు అర్చన. కార్డు. దుర్దినం. కర్ణుడు. అక్బరు. రుక్మిణి. ఉప్మా. వాచ్యం. పద్యం. బాల్యం. లక్ష్యం. ద్రవం. శ్రమ. అట్లు. పక్వం. అధ్వరం. దిక్చూసి. దిక్చూసి. దిక్సూచి. కల్హరం. సన్మార్గం. దుష్టద్యుమ్నుడు. దుష్టద్యుమ్నుడు. ఉత్కల. దశకం. ఖర్జూరం. పంక్తి. ముగ్ధ. దిక్పాలకుడు. బీర్బలు. యుగ్మం. నిర్మల. వాజ్యం. న్యాయం. వ్యయం. చక్రం. ప్రతిమ. సహస్రం. వడ్లు. అగ్వ. అన్వయం. సంవత్సరం. వాక్చాతుర్యం. ద్రవ్యం. శ్రీ. జట్కా. నస్కుల.
తుల్జాపూర్, లుప్తం, పట్నం, ఉత్పలం, మల్బరీ, ఆత్మ, విస్మయం, నాట్యం, ఆప్యాయత, నశ్యం, అగ్రజులు, అబ్రకం, హింకారం, విప్లవం, ఉజ్వలం, గర్వం, ఇప్సితం, షట్కవర్తులు, ప్రయత్నం, జోష్న. ఇక్కడ చూడండి, జోష్న అనే పదంలో ఎన్ని ఒత్తులు ఉన్నాయో. తాకి 2 ఒత్తులు ఉన్నాయి. ఇక్కడ శ్రీ అనే పదంలో కూడా సాకి 2 ఒత్తులు ఉన్నాయి. ఆబ్కారీ, దుర్గా, డాక్టరు, కీర్తి, కట్నం, శూర్పణఖ, అద్భుతం, పద్మం, గుల్మం, కూడ్యం, అభ్యాసం, సస్యం, వజ్రం, భ్రమణం, శుక్లం, ఆమ్లం, పట్వారి, అశ్వం, ఉర్సు, దుశ్చర్య, కీర్తి ప్రతిష్టలు, స్వాతంత్రం, చెంకి, గద్గదం, మాస్టరు, పార్థుడు, యత్నం, వివాదాస్పదం, అర్భకుడు, సన్మంగళం, కల్మషం, సత్యం, సేమ్య, బాహ్యం, చట్రం, తామ్రం, హుబ్లీ, గోర్లు, చత్వారం, భాస్వరం, బిల్హనుడు, పశ్చాత్తాపం, తీర్థప్రసాదం, అస్రం, కర్కాటకం, పాల్గుని, డాల్డా, మర్దన, దుర్నీతి, నిష్ఫలం, మక్తాల్, ఉన్ముఖం, వాక్యం, పద్యం, భార్య, కళ్యాణం, ఛత్రం, తీవ్రత, పొట్లం, ఆహ్లాదం, సద్వంశం, హర్షం, అర్హతలు, స్వప్నం, వస్త్రం, శస్త్రం. ఈ విధంగా ఒక అక్షరానికి వేరొక అక్షరం అనేది ఒత్తుగా చేర్చి చదవడమైంది. ఈ అక్షరాలను సంయుక్తాక్షరాలని అంటాము. ఇది ఒత్తులకు సంబంధించిన చాప్టరు. ఓకేనా పిల్లలు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.